రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యేగా ప్రకటించబడిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ను అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని కొప్పుల వెలమ సంఘం నాయకులు వాసిరెడ్డి రాంబాబు, వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిలపర్తి శ్రీనివాస్, యూత్ విభాగం అధ్యక్షులు కొల్లి బుజ్జి, ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు వేమిరెడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం సీటును ఆదిరెడ్డి శ్రీనివాస్కు ప్రకటించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం కొప్పుల వెలమ సంక్షేమ సంఘం కార్యదర్శులు సప్ప వెంకటరమణ, చల్లా బాలమురళి, వెలమ సంఘం నాయకులు సప్ప ఉమా, నాగేశ్వరరావు, దొగ్గా వేణు తదితరులు పాల్గొన్నారు. ఆ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆదిరెడ్డి వాసు గారిని క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం అన్నది మాకు చాలా సంతోషంగా. దీనికి ముఖ్య కారణమైన తెలుగుదేశం పార్టీ వారికి, అలాగే అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా సంఘం గురించి మేము ఎలా కృషి చేస్తాం, అలాగే మాతో పాటు ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ కూడా కలుపుకొని 2019లో మన ఆదిరెడ్డి భవానీ గారికి ఎలా అయితే కష్టపడి 30,000 మెజార్టీ ఇచ్చామో, ఈసారి కూడా 2024లో మా సంఘంతో పాటు ఉన్న రాజమండ్రిలో ఉన్న మిగతా సామాజిక వర్గాలందరినీ, మాకున్న వెలమలకున్న మంచి గుణం ఏంటంటే ఏ కమిటీ అయినా ఏమండి అని మా కన్నా అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, లేకపోతే మామయ్య బాగున్నావా, బావ బాగున్నావా, ఈ వరుసలతో ప్రతి కమిటీతో మాకున్న సత్సంబంధాలు అటువంటి. అలాగే ఈసారి కూడా ఆ సంబంధాలు కొనసాగిస్తూ ప్రతి సామాజిక వర్గంలో ఉన్న అందరినీ కలుపుకొని ఆదిరెడ్డి వాసు గారికి 60,000 మెజార్టీ ఎట్టి బస్సులు ఇవ్వాలన్న నిశ్చయంతో అన్ని సంఘాలను కలుపుకొని కూడా మేము దానికోసం కృషి చేస్తున్నాం. అది కూడా సాధించి తీరుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్యన ఒక చోట నాయకుడు రాజమండ్రిలో వెలమలో 6,000 మంది ఉన్నారు, పెద్దగా ఏమీ లేరని ఏదో వ్యాఖ్యానించారని తెలిసింది. ప్రెస్ మీట్లో మాట్లాడుకోవచ్చు, కానీ ఒక కమిటీ గురించి వ్యాఖ్యానించడం అన్నది కరెక్ట్ కాదు. అది కూడా నువ్వు సరి చేసుకో నాయక, అది మంచి పద్ధతి కాదు. ఇతర కమిటీల గురించి మనం వ్యాఖ్యానించడం. మనంతా బీసీలు సామాజిక వర్గాలు, మన బీసీ సామాజిక వర్గాలు అందరం కలిసి ఉండాలి. ఎదుట సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూడటం అనేది మంచి పద్ధతి కాదు. దాని ప్రతిఫలంగా నువ్వు 24లో వచ్చే రిజల్ట్ 6,000, 20,000, 30,000 అన్నది నీకు రుచి చూపించి అసలు వెలమంటే ఏంటో నీకు తెలియజేసేలాగా ఈ ఎలక్షన్ ద్వారా తెలియజేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు మా వెలమ ఈ యొక్క సమావేశాన్ని మనం ఎందుకు ఏర్పాటు చేసామన్నది మరి కిలపర్తి శ్రీను గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబోయే ఎలక్షన్లో మరి తెలుగుదేశం జనసేన పొత్తుల భాగంగా రాజమండ్రి సిటీ స్థానాన్ని మన వెలమ సంఘీయులైనటువంటి వెలమ సామాజిక వర్గం అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారికి కేటాయించడం జరిగింది. దానికి మరి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో ఉన్న వెలమ సంఘీయులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఆ స్థానాన్ని కల్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి వారికి మా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వెలమ సంఘీయులే కాకుండా పక్కనున్నటువంటి వేరే సామాజిక వర్గాలని కూడా కలుపుకొని వారు మన ఆదిరెడ్డి వాసు గారి విజయానికి తోడ్పడాలని చెప్పేసి ప్రతి ఒక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి మాకు మద్దతు ప్రకటించి ఆ యొక్క శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. కొద్దిగా లేటుగా వచ్చేందుకు క్షమించాలి, ఎందుకంటే పాస్పోర్ట్ ఆఫీస్లో లేట్ అయింది. 9:30కి టైం ఇచ్చిన వల్ల ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం, మరి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఎక్కడైతే వెలమ సంఘీయులు ఉన్నారో అక్కడ అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అక్కడ గుర్తించే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి రాజమహేంద్రవరంలో తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడిస్తూ గత ఎలక్షన్ అన్నింటిలోని కూడా ఏదో 2 సార్లు తప్ప ఇప్పటి వరకు తెలుగుదేశం జెండా ఎగరవేస్తున్నాం. మరి లాస్ట్ టైం మా వెలమ సంఘీయులందరూ ఒకే తాటిపై మరి నిలిచి ఆదిరెడ్డి భవానీ గారిని మరి అత్యధిక మెజార్టీతో ఆ రోజున నెగ్గించడం జరిగింది. అంటే మా చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది ఆ రోజున.
భవానీకి. మరి అదే ఫ్యామిలీ ఈ రోజున ఆదిరెడ్డి వాసుకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మరి ఈ రోజున వాసుని ఇక్కడ క్యాండిడేట్గా నిర్ణయించడం మా అందరికీ చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక బీసీలు అంటే ఒక విధమైన నమ్మకం. బీసీలు మాతోనే ఉంటారు ఎప్పుడు, తెలుగుదేశం పార్టీ బీసీఏ తెలుగుదేశం పార్టీ. అటువంటిది ఇక్కడ రాజమహేంద్రవరంలో మరి ఎప్పుడు ఇచ్చినా సరే మరి బీసీకి సీట్ ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఆదిరెడ్డి వీరరాఘవం గారు మేయర్గా చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.